ఒక గ్లోబల్ జైంట్, ప్రపంచమంతటా మార్కెట్లను శాసించిన ఒక బ్రాండ్ భారతదేశంలోకి అడుగుపెట్టి ఘోరంగా విఫలమైంది. కాని ఆ తర్వాత అదే మార్కెట్లో ఓటమి అంచుల నుండి లేచి నిలబడి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించింది. ఈరోజు మనం కెల్లాగ్స్ యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, వ్యాపార వ్యూహాల గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం. అసలు ప్రశ్న ఇదే కదా, అంత పెద్ద కంపెనీ, అపారమైన అనుభవం, డబ్బు, శక్తి ఉన్న ఒక బ్రాండ్ ఒక కొత్త దేశంలో ఇంత దారుణంగా ఎలా దెబ్బతింది? ఈ వైఫల్యం వెనుక ఉన్న కారణాలేంటి? వాళ్ల పునరాగమనానికి దారితీసిన వ్యూహాలేంటి? రండి లోతుగా చూద్దాం. ఈ కథ మొదలైంది 1994లో. కెల్లాగ్స్ సుమారు $30 మిలియన్ భారీ పెట్టుబడితో ఇండియాలోకి వచ్చింది. వాళ్లది మామూలెంట్రీ కాదు, భారతీయ బ్రేక్ఫాస్ట్ అలవాట్లనే మార్చేస్తాం అనే ఒక ధీమాతో అడుగుపెట్టారు. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. ఇండియాకి రాకముందే కెల్లాగ్స్ ఎంత పెద్ద శక్తిగా ఉందో మనకర్థమవుతోంది. దశాబ్దాలుగా వాళ్లు చూసిన విజయం వాళ్లకొక రకమైన అతివిశ్వాసాన్నిచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా గెలిచినట్టే ఇక్కడ కూడా గెలుస్తామని బలంగా నమ్మారు. వాళ్ల వ్యూహంలో జరిగిన అతిపెద్ద పొరపాటుకు మూలం ఇదే. తమ గ్లోబల్ బ్రాండ్ పేరు చూసి భారతీయులు తమ ప్రోడక్ట్ను వెంటనే కొరేస్తారని అనుకున్నారు. మారుతున్న జీవనశైలి తమకు కలిసొస్తుందని అంచనా వేశారు. కాని వాస్తవం వాళ్ల అంచనాలకు చాలా దూరంలో ఉంది. కెల్లాగ్స్ కలలకు భారత మార్కెట్ వాస్తవానికి మధ్య ఒక పెద్ద అగాధముంది. మార్కెట్ వారికి చాలా కఠినమైన తీర్పు ఇచ్చింది. భారతీయ వినియోగదారులు వాళ్ల ప్రోడక్ట్ను ఎందుకు అంత నిర్ద్వంద్వంగా తిరస్కరించారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలైన సమస్య మొదలైంది: సాంస్కృతిక ఘర్షణ. భారతీయులకు ఉదయాన్నే టిఫిన్ అంటే వేడివేడి ఇడ్లీ, కమ్మటి దోశ లేదా నూనె రాసిన పరాఠా. అది కేవలం ఆహారం కాదు, అదొక అలవాటు, ఒక అనుభూతి. అలాంటిది వీళ్లు చల్లగా తియ్యగా ఉండే కార్న్ఫ్లేక్స్ను బ్రేక్ఫాస్ట్గా తినమన్నారు. వేడి పాలు పోస్తేనేమో అవి మెత్తగా ముద్దలా అయిపోయేవి, చల్లని పాలలో చక్కెర కరిగేది కాదు. ఈ చిన్న చిన్న సమస్యలే వాళ్ల వైఫల్యానికి పునాదులు వేశాయి. రెండవ పెద్ద సమస్య ధర. ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది. 1990లలో 300 గ్రాముల కార్న్ఫ్లెక్స్ బాక్స్ ధర ₹60. అదే డబ్బుతో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి కొన్ని రోజులకు సరిపడా బియ్యం, పప్పులు వచ్చేవి. అంటే కెల్లాగ్స్ అడిగిన ధరకు వాళ్ళిచ్చిన విలువకు అస్సలు పొంతనలేదు. ఇక మూడోది అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదం: డిస్ట్రిబ్యూషన్. ఆ రోజుల్లో ఇండియాలో 95% అమ్మకాలు మన పక్కనే ఉండే కిరాణకొట్లలోనే జరిగేవి. కాని కెల్లాగ్స్ వాళ్ల ఫోకస్ అంతా కేవలం 5% ఉన్న పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లపైన పెట్టారు. దీనివల్ల దేశంలో అత్యధిక మంది ప్రజలకు వాళ్ల ప్రోడక్ట్ కనీసం అందుబాటులో కూడా లేకుండా పోయింది. పతనమంచున ఉన్నప్పుడో కెల్లాగ్స్ ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తమ అహాన్ని, తమ గ్లోబల్ ఫార్ములాలను పక్కన పెట్టి మార్కెట్ ఏం చెబుతోందో వినాలని నిర్ణయించుకుంది. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. ఇదే వాళ్ల పునరాగమనానికి పునాది వేసిన కొత్త మంత్రం. మార్కెట్ను మనకు నచ్చినట్టు మార్చడం కాదు, మార్కెట్కు నచ్చినట్టు మనం మారాలి. ఈ ఒక్క విషయం అర్థం చేసుకోవడానికే వాళ్లకు చాలా సమయం పట్టింది. కాని ఒక్కసారి అర్థమయ్యాక వాళ్ల మొత్తం వ్యూహమే మారిపోయింది. వాళ్ల మార్కెట్ రీసెర్చ్లో ఈ 4 కీలక విషయాలు బయటపడ్డాయి. ఇవే ఇండియన్ మార్కెట్ను అన్లాక్ చేసే తాళం చెవులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ చివరి పాయింట్, ఇంట్లో ఏది కొనాలన్నా పిల్లల మాట చెల్లుతుందని గుర్తించడం, వాళ్ల వ్యూహానికి ఒక కొత్త దిశను చూపింది. ఈ కొత్త అవగాహనతో కెల్లాగ్స్ తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిందే. ఇది కేవలం చిన్న మార్పు కాదు, ఒక పరివర్తన. తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఈ 4 అంచెల వ్యూహంతో వాళ్లు మళ్లీ బరిలోకి దిగారు. ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్ మరియు ప్లేస్, ఈ 4ంటినీ భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా మార్చేశారు. అన్నింటికంటే అద్భుతమైన వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఇది. కెల్లాగ్స్ చోకోస్ నేరుగా పిల్లలను టార్గెట్ చేస్తూ చాక్లెట్ ఫ్లేవర్తో వాళ్లకి నచ్చేలా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఇది భారతీయ కుటుంబాల వంటగదుల తలుపులు తెరిచే మాస్టకీగా మారింది. ఎందుకంటే పిల్లలు ఇష్టపడితే తల్లిదండ్రులు కాదనలేరు. మరి ఈ వ్యూహాత్మక మార్పుల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు తిరస్కరించిన మార్కెట్లోనే కెల్లాగ్స్ ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎలా మారిందో చూడండి. ఈ నెంబర్ చూడండి.
2022 ఆర్థిక సంవత్సరంలో కెల్లాగ్స్ ఇండియా ఆదాయం 1352 కోట్ల రూపాయలు. ఇది వాళ్ల పునరాగమన కథ ఎంత పెద్ద విజయమో చెప్పటానికి ఒకే ఒక ఉదాహరణ. ఇది ఇంకా ఆశ్చర్యపరిచే విషయం. ఈరోజు మన దేశంలో బ్రేక్ఫాస్ట్ సెరియల్ మార్కెట్లో కెలాగ్స్ వాటా ఏకంగా 75%. వాళ్లు కేవలం కోలుకోవడమే కాదు, ఈ కేటగిరీని సృష్టించి దాన్నే శాసిస్తున్నారు. ఇది అసాధారణమైన విజయం. ఈ విజయం కేవలం అంకెల్లోనే లేదు. ఈరోజు దాదాపు 40 నుండి 50 మిలియన్ల భారతీయ కుటుంబాల్లో కెల్లాగ్స్ ఒక భాగమైపోంది. ఒకప్పుడు బయటి కంపెనీగా చూసిన వాళ్లే ఇప్పుడు దాన్ని తమ ఇంట్లో వస్తువుగా చూస్తున్నారు. ఇది వాళ్లు కష్టపడి సంపాదించుకున్న నమ్మకం. సరే, ఇప్పటివరకు కెల్లాగ్స్ కథ విన్నాం కదా. ఇప్పుడు ఈ గొప్ప ప్రయాణం నుండి మన వ్యాపారాలకు, మన ఆలోచనలకు ఉపయోగపడే కీలకమైన పాఠాలు ఏంటో చూద్దాం. ఈ 5 సూత్రాలు ఏ వ్యాపారానికైనా చాలా ముఖ్యం. స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవడం, సరైన ధరకు సరైన విలువను ఇవ్వడం, కస్టమర్లతో మాట్లాడటం, వాళ్లు చెప్పేది వినడం, మీ ప్రాడక్ట్ను అందరికీ అందుబాటులో ఉంచడం, అన్నింటికంటే ముఖ్యంగా ఓటమిని అంగీకరించి దాని నుండి పాఠాలు నేర్చుకొని మరింత బలంగా నిలబడటం. ఈ విశ్లేషణను ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. కెల్లాగ్స్ లాగా మీ వ్యాపారం మార్కెట్ చెప్పేది వింటుందా, లేక మీరు చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతోందా? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. भारत माता की जय।